హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ వన్స్ నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అంటే నేను ఏదో ఒక స్టేట్లో ఉన్నట్టు అర్థం అనమాట. ప్రజెంట్ నేను చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఎంతోమంది 100 ఇయర్స్ హిస్టరీలో ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి అట్ ది సేమ్ టైం ఈ 100 ఇయర్స్లో చాలామంది కష్టపడిన వాళ్ళు అండ్ హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ అందరినీ పరిచయం చేసాం, డబ్బింగ్ ఆర్టిస్టులని. ప్రజెంట్ ఇంకా అందరు అయిపోయారు. మనకి ఇంకా చాలా తక్కువ మందే వచ్చారు నా లిస్ట్లోకి. ఇప్పటికే చాలా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏ లిస్ట్లో ఎక్కువ వెళ్తున్నాం అంటే హీరోస్ ఫాదర్స్. సో హీరోస్ ఫాదర్స్ అంటే సో తమిళ్లో మనకి టక్కన ది బెస్ట్ హీరో ఇళయ దళపతి విజయ్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక హీరో అనమాట. ఇది ప్రజెంట్ నేను ఇళయ దళపతి విజయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో విజయ్ గారు ఫస్ట్ హీరోయిన్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, అట్ ది సేమ్ టైం యాక్టర్. దాదాపు 70 సినిమాలకు పైగా డైరెక్ట్ చేశారనమాట. ఎస్ఏ చంద్రశేఖర్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. సో ఎస్ఏ చంద్రశేఖర్ గారు అండ్ విజయ్ గారు ఫాదర్ అనమాట, మన ఇళయ దళపతి విజయ్ గారు ఫాదరు. అండ్ తెలుగులో కూడా ఆయన ఒక 2 సినిమాలు తీశారు మన చిరంజీవి గారితో. అండ్ చట్టానికి కళ్ళు లేవు 1981 అనుకుంటాను. తర్వాత దేవాంతకుడు కూడా తీశారు. సో ఇది విజయ్ గారి ఇల్లు అనమాట. ప్రజెంట్ విజయ్ గారి ఇల్లు ఎంట్రీ ఇక్కడ ఉంది, అటు కూడా ఉందనుకుంటా నాకు తెలిసి. ఎంట్రీ ఇదే మనకి. సో లోపలికి వెళ్ళి ఒకసారి విజయ్ గారు ఉన్నారా లేదా, అండ్ వాళ్ళ మదర్ కూడా మనకు తెలుసు, కర్ణాటిక్ సింగర్ అనమాట బేసికల్గా. సో శోభా గారు. సో తను వచ్చేసరికి వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, ఎస్ఏ చంద్రశేఖర్ సారు అండ్ మేడంది. సో ఈయన క్రిస్టియన్, ఆమె వచ్చేసరికి మలయాళీ బ్రాహ్మిన్. బట్ ఎస్ఏ చంద్రశేఖర్ గారి సినిమాలంటే ఒక మార్క్ ఉంటుంది. ఎలా అంటే మనకి తెలుగులో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు సినిమాలకి ఎలాంటి ఒక ట్రెండ్ సెట్ చేశారో తమిళ్లో అట్ ది సేమ్ టైం ఎస్ఏ చంద్రశేఖర్ గారు కూడా అలాంటి సినిమాలు తీశారనమాట. దాదాపు 19 ఫిలిమ్స్ మన కెప్టెన్ విజయకాంత్ గారితో తీశారు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ విజయ్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా వాళ్ళ నాన్నగారే అనమాట. నలాయిల్ మైల్ అని చెప్పేసి 1992 ఐ థింక్. వాళ్ళ కొడుకుని కూడా ఆయనే పరిచయం చేశారు, లాంచ్ చేశారు. అండ్ దాదాపు 72 సినిమాలు డైరెక్ట్ చేశారు, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, అండ్ స్క్రీన్ రైటర్గా చాలా సినిమాలకు ఉన్నారు. అండ్ స్టిల్ 2022లో కూడా ఆయన ఇంకా డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే 76 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా అన్ని సంవత్సరాలు ఉన్న ఒక డైరెక్టర్గా కనిపించరు ఆయన. అండ్ ఇప్పటికి సినిమాలు డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు, యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఇల్లు ఇది అనమాట. విల్ గో ఇన్సైడ్. అండ్ సార్ వచ్చారు ఇప్పుడే, కారు కూడా ఇక్కడే ఉంది. ఎస్, విల్ గో ఇన్సైడ్. సియా మాస్క్ ఈజ్ అవర్ సేఫ్టీ. గెస్ట్ మనకి ఎంతో టైం కేటాయించినప్పుడు అట్ ది సేమ్ టైం ఈ కోవిడ్ టైంలో మనం కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి డెఫినెట్గా వీ షుడ్ టేక్ కేర్ అవర్ సెల్ఫ్. అండ్ లోపలికి వెళ్దాం ఒకసారి. విజయ్ గారి హౌస్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి సెంటిమెంట్గా వస్తున్న హౌస్. ఇక్కడ మినీ కూపర్ కూడా ఉంది. సో విల్ సీ మినీ కూపర్ అండ్ విల్ గో ఇన్సైడ్. ఎస్ఏ చంద్రశేఖర్ సార్ హౌస్ లోపల ఉంది. అండ్ లోపలికి వెళ్దాం. సో బయట 2 ఏనుగులు ఇవి. ఓకే, అయ్యా లోపలికి వస్తే తమిళ్లో అట్ ది సేమ్ టైం ఫస్ట్ మనకు డైరెక్టర్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక పేరు. అండ్ ఇళయ దళపతి విజయ్ ఫాదర్ అనే కన్నా కూడా ఆయనకు ముందే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు తమిళ్లో యాజ్ ఎ డైరెక్టర్గా. ఈజ్ నదర్ దెన్ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు. సో ఐ థింక్ హీఈస్ ద మ్యాన్, లివింగ్ లెజెండరీ పర్సనాలిటీ ఎట్ తమిళనాడు స్టేట్. సో ఎస్ఏ చంద్రశేఖర్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సూపర్. మీరు ఎలా ఉంటారు? సూపర్. మీరు అలా వస్తుంటే మీ అబ్బాయి వచ్చినట్టుంది మాకు. అరే బాబు రే, ఐఎమ్ నియర్ టచింగ్ 80. బట్ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ దట్, యు ఆర్ జస్ట్ టచింగ్ 18. ఎస్ ఎస్. నో లుక్ మార్చారనుకుంటా కొంచెం. వేరే ఒక సినిమాకి దాడి అన్ని తీసేశారు. ఇప్పుడు ఒక పిక్చర్ యాక్ట్ చేస్తున్నారా? నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, దానికి ఇలా. లేకపోతే మీ అబ్బాయి లాగా ఉంటారు అనమాట. అరే రే రే. ఆఫ్టర్ 10 years I have taken this. ఓకే. Yes. బిఫోర్ అంతా వేరే లుక్ ఉంది అది. Full దాడి మీసో అంతా. Yes. సో 50 years ఆఫ్ యువర్ సినిమా కెరియర్. సో చెప్పుకుంటూ పోతే అన్ని సూపర్ డూపర్ హిట్స్ అనమాట.
అన్నీ కాదు సార్. 70 movies, 71st movie I am directing. I finished just now. 40, 50 movies will be సూపర్ డూపర్ హిట్స్. hits maybe. అంటే చిరంజీవి గారితో 3 ఫిలిమ్స్ తెలుగులో, చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, పల్లెటూరు పల్లెటూరి మనగాడు. మనగాడు. యా, Yeah. 3 సూపర్ డూపర్ హిట్స్. ఓన్లీ విత్ చిరంజీవి గారు ఓన్లీ. Yeah, 3 pictures and 1 pictures with Shovan Babu garu. ఓకే Balidanam. ఓకే ఓకే. And 1 picture with heroine oriented picture with Sharda. ఓకే Intigo Rudramma. ఓకే. అలా ఐ థింక్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు సార్. I think so. I think, On yes. those days I was giving. బికాస్ దిస్ పేపర్ మ్యాగజైన్స్. Yeah. యా, బట్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. Yes. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ అవ్వాలి ఎస్ఏ చంద్రశేఖర్ గారిది. ఇళయ దళపతి ఎస్ఏ చంద్రశేఖర్ గారు. Appa. సో షల్ వి స్టార్ట్ ద ఇంటర్వ్యూ సార్. ఇళయ దళపతి అక్కడ ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నారా? Ah. సో ఇక్కడ ఒక ఇళయ దళపతి ఉన్నారు. హీఈస్ ద రియల్ ఇళయ దళపతి. ఇది హీఈస్ ద రియల్ ఇళయ దళపతి. వద్దు సార్ అలాంటి మాట్లాడవద్దు. మరి ఈ ఇళయ దళపతిని ఈ ఇళయ దళపతి కదా తీసుకొచ్చింది. కాదు ఎస్ ఈస్ మై సన్. ఎస్. ఇది చిన్నప్పుడుదా విజయ్ గారిది? చిన్నప్పుడు. ఓకే. ఎట్ ది ఏజ్ ఆఫ్ 10. సూపర్. అలా ఆయన పిక్ చూసినప్పుడల్లా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారా యాజ్ ఎ ఫాదర్గా? Definitely, sir. Now he is. So today I am father of Vijay. అది చెప్పుకోవడం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీలాంటి యూత్ మధ్యలో నా పేరు ఫాదర్ ఆఫ్ విజయ్. ఏ సూపర్ సూపర్. అది నేను కొడుకు తండ్రిగా ఎక్కువ యూత్లోకి వెళ్ళినప్పుడు నన్ను ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు యూత్ అంట. సో నిజంగా ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేయటం నిజంగా చాలా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు నేను కానీ సుమన్ టీవీ కానీ. ఆయన గురించి ఎన్నో విశేషాలు, అట్ ది సేమ్ టైం విజయ్ గారి గురించి చాలా విశేషాలు, ఆయన ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ కూడా ఎంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ విజయ్.